వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామ డివిఆర్ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఈ వాహనం ఎంతో కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణం మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు 22,68,137 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అందజేశారు. అనుకోని అనారోగ్యాలు, ప్రమాదాలు ఎదురైనప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణానికి చెందిన 10 మందికి 7,19,000 రూపాయలు, మండలానికి చెందిన 30 మందికి 15,48,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆయన స్వయంగా అందజేశారు. అమరావతి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి సెలక్షన్లో ప్రతిభ చాటి వత్సవాయి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని మద్దెల సాత్విక రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. అండర్ 17 బాలికల విభాగంలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించిన సాత్వికను ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. ఈ నెల 19 నుండి 24 వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా తరపున సాత్విక ప్రాతినిధ్యం వహించనుంది. నందిగామ కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకుడు సైదా ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో ఆక్రమణలకు గురైన స్థలంపై మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అధికారులను ఆయన హెచ్చరించారు. రెండోది, జంగాల గంగరాజు గవర్నర్ టీచర్ మున్సిపల్ స్థానాన్ని ఆక్రమించి షెడ్ వేసి రెండుకి ఇచ్చారు. ఎలా ఇచ్చారు మీరు పర్మిషన్? ఈ రెండు మీ దృష్టిలో ఉన్నాయి కదా లాస్ట్ టైం జడ్జి పెట్టారు. ఆయన్ని రమ్మనండి సార్, కమిషన్ కానీ ఆర్టీసీ వాళ్ళు. జంగాల గంగరాజు అంటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా నందిగామ సిఐపి శ్రీను ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాయప్ప, ఎన్ఎస్పి క్యాడెట్లు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వీరులపాడు మండలం పొన్నవరంలో పర్యటించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత ఏమీ లేదని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువులను పంపిణీ చేసేందుకు తగినంత నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఆధార్, ఓటీపీ నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఏదైనా కూడా కంప్యూటర్ కనిపిస్తుంది. దాని రెండు తీసుకెళ్తే ఇంకా 8 మీకు ఎలిజిబిలిటీ ఉందని చూపిస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే డీవియేషన్ చేసే వాళ్ళకి లేదా ఇచ్చినకి తీసుకెళ్లిపోయే వాళ్ళకి వీళ్ళందరికీ చెక్ పడింది. కాబట్టి నాకు ఇక్కడ సప్లై కావచ్చు, అలాగే మన షెడ్యూలింగ్ కావచ్చు ప్రాపర్గా జరుగుతూ ఉంది. అందుబాటులో ఉన్న ఏరియాని రైతులకి ఎప్పుడు అవసరం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అట్లాగే నెక్స్ట్ వీక్ ఎంత కావాలి, నెక్స్ట్ మంత్ ఎంత కావాలని షెడ్యూలింగ్ పెట్టుకున్నాం. షెడ్యూలింగ్ పెట్టుకుని ఇక్కడ తగ్గాను. ఇప్పుడు ఈ సొసైటీలో ఇంకా 1.5 టన్ ఉంది. రేపు ఆల్రెడీ ఇంకొక లోడ్ వస్తూ ఉంది. అంటే ఇది అయిపోగానే వెళ్ళిన అడ్వాన్స్ ఆర్డర్ పెట్టుకొని తీరే తెచ్చుకొని, అంటే రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా, రైతులకి సరఫరా ఎక్కడ ఇబ్బంది లేకుండా, అలాగే ఈ సొసైటీస్ కానీ లేదా మధ్యవర్తులు ఎక్కడైనా ఏదైనా అవకతవకలు చేసే అవకాశం ఉందేమని ఆన్లైన్లో పెట్టేశారు గౌరవ ముఖ్యమంత్రి వారు. ఏపీఏఎంస్ యాప్ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఎక్కడైనా ఈ ఓటీపీ అట్లాగే ఆధార్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా దానికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. వెంటనే దాన్ని ట్యాగ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని చోట్ల కొంతమంది ల్యాండ్ ఆన్లైన్లో లేదు అనేటువంటిది వస్తున్నాయి. అది కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అలాగే విలేజ్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళని వెరిఫై చేసి ఆన్లైన్ వాళ్ళు కూడా ఎక్కించవచ్చు. అంటే ఏదేమైనా వాళ్ళకి రైతు ఏ పొలంలో పండించినా ఆ పంటకి ఎరువులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి.
అది పట్టాలో ఉన్నా లేదా పట్టా కాకపోయినా ఒకసారి ఎంక్రోచ్మెంట్ ఉన్నా కూడా పంట వరకు అయితే ఆ నష్టం కాకూడదని ఈ ఎరువులు సరఫరా ఆ మెకానిజం జరుగుతూ ఉంది. చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పుడే మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు మానిటర్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి కూడా అడ్వర్స్ లేదు. ఇది మీ ద్వారా కూడా అందరికీ, ప్రజలకి అలాగే రైతులకి తెలియజేయండి. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు ఉంటే వెంటనే అక్కడ ఉన్న అధికారులను సంప్రదించండి. కంపల్సరీగా ఆ టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు లేదా వాళ్ళకి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు ఏమన్నా కూడా వెంటనే వెరిఫై చేసి ఆ అవసరం ఉన్న టైంకి అవసరమైనంత ఎరువులు ఇవ్వడానికి అయితే సిద్ధం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో న్యాయవాదులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు విధులు బహిష్కరించారు. కోర్టు ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెప్పాగ సుందర్రావు కోరారు. పోలీసు విరుద్ధ చట్టం, పోలీసు దుర్మార్గం, పోలీసు దాష్టికం, పోలీసులు మేము కష్టపడి న్యాయశాస్త్రాలు చదువుకొని. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సర్పం కలియ తిరగడంతో భక్తులు స్వామివారి రూపంగా భావించి పూజలు చేశారు. ఏడాదికి ఒకరోజు మాత్రమే స్వామివారు ఇలా సర్పరూపంలో భక్తులకు దర్శనమివ్వడం అనాదిగా వస్తున్న ఆచారమని అర్చకులు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా అన్నదాన విభాగం సిబ్బంది కనకదుర్గమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించి ఆలయార్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె అందజేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయాధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని సర్వీస్ ఇనాం భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 15 తర్వాత ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని జగ్గయ్యపేటలో నిర్ణయించారు. 10 ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నా స్పందన లేకపోవడంతో పోరాటమే శరణ్యమని సంఘం రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 కోటి మందికి పైగా ఇనాం బాధితులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న ఒక దుకాణం వద్ద 2 మహిళా వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వీధిలోనే పరస్పరం దాడులకు దిగడంతో అసలు కారణం తెలియక స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గొడవకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.